హే గాయ్స్, వెల్కమ్ టు సింపుల్ స్టెప్స్. ఈరోజు మనం శ్రీ కొండా లక్ష్మణ్ గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్కి వచ్చాం. ఈరోజు అంటే 2nd March 2025. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళాలని మేము 2 years నుంచి ప్లాన్ చేస్తున్నాం, కానీ కుదరలేదు. ఈసారైనా ఖచ్చితంగా వెళ్ళాలి అని వచ్చాం. కొన్ని వీడియోస్లో చూసి చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైట్మెంట్గా అనిపించి ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే గ్రేప్స్ ప్లాంట్స్ ఉన్నాయి, కానీ ఒక్క గ్రేప్ కూడా లేదు గాయస్. సరే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏమైనా ఉండొచ్చు అనేసి మేము అలానే వెళ్తా ఉన్నాం. చాలామంది కవర్లో గ్రేప్స్ తీసుకొని వస్తుంటే ఓకే లోపల ఉన్నాయి అని హోప్ తోటి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే ఒక కౌంటర్ ఉంది, ఆ కౌంటర్ దగ్గర గ్రేప్స్ ఉన్నాయి అనేసి చెప్పారు. బట్ లోపలికి వెళ్తే గ్రేప్స్ మనకి ఎన్ని కావాలంటే అక్కడ తినొచ్చు, అలా కాకుండా తీసుకొచ్చుకోవాలంటే అమౌంట్ పే చేయాలి. నో ఎంట్రీ ఫీజ్ అనేది జనరల్గా మనం ప్రతి వీడియోలో కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్న విషయం. కానీ అక్కడికి వెళ్తే చూడండి గాయస్, మీరు అక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదా, బ్లూ కలర్ షర్ట్ వేసుకొని. అక్కడికి వెళ్ళగానే ఆ పర్సన్ మమ్మల్ని ఆపేశాడు. ఫస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 1/2 kg గ్రేప్స్ డిపాజిట్ చేసుకోవాలంటే అక్కడ 1/2 kg 250 రూపీస్. తర్వాత లోపలికి వెళ్ళి గ్రేప్స్ కావాలంటే చూసి అక్కడ ఏమన్నా కావాలంటే తిని దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ గ్రేప్స్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి అమౌంట్ ఇస్తారేమో అనుకుంటే అలా కాదంట. అక్కడ ఏదైనా గ్రేప్స్ తీసుకుంటే ఆ గ్రేప్స్కి ఈ గ్రేప్స్ కూడా యాడ్ చేసుకొని అన్నీ తీసుకొని వెళ్ళాలంట. ఇది వినేసరికి మాకు అక్కడ ఏం అర్థం అవ్వలేదు. వీడియోలో ఇలా చూపిస్తున్నారు కదా అండి అని మేము అడిగితే కూడా చాలా వీడియోలు ఉంటాయి మేడం అలాంటివి చూపిస్తూ ఉంటారు అనేసి మాట్లాడారు. గ్రేప్స్ కొనుక్కొని అది కూడా 1/2 kg గ్రేప్స్. తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ గ్రేప్స్ ఏమైనా ఉంటే చూసి నచ్చి మనం తినొచ్చు. మళ్ళీ అక్కడ ఏదన్నా నచ్చి కొనుక్కోవాలంటే దానికి మళ్ళీ సపరేట్గా అమౌంట్ పే చేయాలి. అప్పుడు ఏమవుతుందండి, ఎంట్రీ ఫీజ్ పెడితే సరిపోతుంది కదా. సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటిదంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు కోసి కింద పడేసి అంతా వేస్ట్ చేసిపోయారు, మాకు నష్టం వచ్చిందని వాళ్ళు చెప్పారు. అది ఓకే, మేము కాదనట్లేదు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా, ముందు వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం చూసుకొని వాళ్ళు జాగ్రత్తగా అవి తిని నెక్స్ట్ వాళ్ళకు కూడా ఉండేటట్టు వేస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది. బట్ ఒకవేళ వేస్ట్ మీకు లాస్ అవుతుంది అని వాళ్ళకి అనిపించినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఎంట్రీ ఫీజు ఉంది లైక్ సమ్ అమౌంట్ అనేది చెప్తే ఇంత దూరం నుంచి చాలామంది వచ్చారండి. వాళ్ళందరూ రాకుండా ఉండేవాళ్ళు కదా. చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉండరు. ఇంత వెతుక్కుంటా చాలా ప్లేసెస్ నుంచి అంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలిసి లోపలికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వెళ్ళకుండా వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అలా అనేసి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ గ్రేప్స్ కూడా సరిగ్గా లేవు. అసలు ప్లాంట్కి గ్రేప్సే లేవు, అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. కొనుక్కోవడానికి కూడా ఏం లేదు. మేము వెళ్ళలేదు, బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటిది అని అంటే ఆ లోపల కూడా గ్రేప్స్ అయితే ఏం లేవు, మీరు ఇక్కడ 250 పెట్టి 1/2 kg కొనుక్కుంటే అవి తీసుకొని వెనక్కి తప్ప ఏం లేదు అనేసి చెప్పారు. అయితే వాళ్ళలో ఒక పర్సన్ వెళ్ళి అడుగుతుంటే చాలా రూడ్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఒరిజినల్ వీడియో కూడా వాయిస్ వచ్చారని నేను పెడుతున్నాను. లాస్ట్ వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. జస్ట్ ఒక థింగ్ ఏంటిది అని అంటే ఓకే వాళ్ళకి లాస్ వచ్చింది, మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. థ్యాంక్ యూ. వీళ్ళందరూ వచ్చి అడుగుతలేరు అంటే అందరూ వచ్చి నాకు నేను వాళ్ళు అడిగినప్పుడు నేను ఉన్నానా, అడిగేటోడు నేను ఉన్నానా. నీకేం చెప్పాలి, నీకు నేను అడుగుతున్నా మరి ఏంటంటే
సమానం చెప్పినాక మళ్ళీ కొడుతున్నావు. దగ్గర పోవాలి ఇంకా అయిపోయిందంట. కావాలంటే పో. ఆయన ఎంత మాట్లాడుతుందో ఎంతసేపు చెప్తారో మాకు చెప్తాం. మనం ఎంతమందికి అని చెప్తాం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. నేను కూడా అసలు నాకు కూడా మాట్లాడడానికి కరెక్ట్ రాదు కదా, నువ్వు లాగా నేను మాట్లాడతాను.